నా యొక్క హృదయపూర్వక మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. మన మండలంలో 833 ఆటోలు ఉన్నాయి యాజ్ పర్ రికార్డు ప్రకారం. అందులో చాలా వరకు వేరే పనులు ఉండొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నిజంగా ఇది సంతోషం. ఇది ఈ పోలీస్ అమరవీరులకు మనం ఈరోజు ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకొని ఒక ర్యాలీ రూపంలో మనం అందరం చేశాము. వాళ్ళ యొక్క త్యాగానికి, వాళ్ళ యొక్క సాక్రిఫైస్కి, అన్నింటికీ ఈరోజు మనం వాళ్ళందరినీ ఎవరైతే ఇప్పటివరకు తీవ్రవాదుల దాడిలో, అలాగే మిలిటరీల దాడిలో, అలాగే బార్డర్లో పాకిస్తాన్ వాళ్ళ దీంట్లో ఎవరైతే చనిపోయినారో, ఇది పోలీస్ అమరవీరుల సంస్మరణ దివసం పేరుకైతే ఉంది, కానీ ఇందులో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ అందరూ ఎవరైతే వాళ్ళ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా యుద్ధాల్లో పాల్గొని మరణిస్తారో వాళ్ళ డ్యూటీలో వాళ్ళందరికీ మనందరం మనస్ఫూర్తికి ఇస్తున్న శ్రద్ధాంజలి. అర్థమవుతుందా? కనుక మీరు ఈరోజు ఒక భారత పౌరుడిగా, రణస్థల సిటిజన్గా కాదు, భారత పౌరుడిగా వాళ్ళందరికీ, అందులో ఎంతోమంది హిందీ వాళ్ళు ఉండొచ్చు, ఒరియా వాళ్ళు ఉండొచ్చు, తమిళియన్స్ ఉండొచ్చు, కన్నడ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరూ దేశాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వాళ్ళని స్మరించుకోవడం ఖచ్చితంగా మన యొక్క బాధ్యత. అది ఈరోజు మీరు మంచి భాగస్వామి అయ్యారు. మావోయిస్టుల దాడిలో పోలీసులు చనిపోయినారు, మిలిటరీల దాడిలో చనిపోయినారు, తీవ్రవాద దాడిలో చనిపోయినారు, కాశ్మీర్ బోర్డర్ చనిపోతున్నారు. దేని గురించి అంటే మన దేశాన్ని సురక్షితంగా సేఫ్గా ఉంచాలనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ప్రాణ త్యాగ ఫలం ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. వాళ్ళంటే అక్కడ చేయకపోతే రోజు ఇక్కడ బాంబుల వర్షాలు కురుస్తాయి. కాబట్టి మనం ఈరోజు ఎంత హ్యాపీగా గాలి పీల్చుకొని ఆనందంగా బ్రతుకుతున్నాం అంటే వాళ్ళు అక్కడ మంచనక, ఎండనక, వాననక, బోర్డర్లు అంట కష్టపడి పనిచేయడం వల్లే మనం ఉన్నాం ఇక్కడ హ్యాపీ. లేదంటే శత్రు దేశాలు అన్నీ కూడా రెడీగా ఉంటాయి మళ్ళీ ఎప్పుడే చేద్దామని. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. కాబట్టి నిజంగా మిమ్మల్ని నేను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళి కూడా మిమ్మల్ని మర్చిపోను. ఇక రెండో విషయంకి వస్తే ఈరోజు మీటింగ్ పెట్టడం కూడా ఒక 2 మాటలు పెడుతున్నాను. మన ఏదైతే ఇప్పుడు ఉందో రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంట్ల గురించి ఏవైతే ప్రమాదాలు జరుగుతున్నాయో చాలా కేర్గా ఉంటున్నారు, చాలా కేర్గా ఉంటున్నారు. అంటే అక్కడ ఆటో యాక్సిడెంట్ జరిగినా ఏది జరిగినా కూడా నేను సమాధానం చెప్పే పరిస్థితి ఉంది నా జ్యూడిక్షన్ వరకు. అందులో మీరు చేస్తారు అనగానే ఎక్కువ ప్రమాదాలు ఆటోల వల్ల జరుగుతున్నాయనేది ఒక కారణం. అందులో కొంతమంది ఇర్రెగ్యులర్ డ్రైవ్ చేయడం కానీ లేదా ఏదైతే కానీ మొత్తానికైతే మాత్రం ఆటోల యొక్క ఇది ఉంది అని చెప్పడానికి మీకు మొదటి నుంచి చెప్తున్నాను. నేను వచ్చి ఇప్పటికి ఇది 11వ నెల. నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఇబ్బంది పెట్టను కూడా. కానీ నేను చెప్పింది మీకు ఒక్కడికి ఏంటంటే ఫ్రంట్ సీటింగు, బ్యాక్ హ్యాంగింగ్ ఈ రెండు వద్దు. ఈ రెండు లేకుండా చూసుకుంటే ప్రజలు మిమ్మల్ని ముందు చెప్పాను, మీరు ఆటో డ్రైవర్ కాదు, మీరు ఒక రకంగా దేవుళ్ళు అని చెప్పాను. ఎందుకు దేవుళ్ళు అంటే ఎక్కిన ఆ యొక్క ప్యాసింజర్ని తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తున్నట్టు ఆయన ప్రాణాన్ని మీరు కాపాడుతున్నట్టే లెక్క. మరి అంత దీనిగా మీరు మరి మీరు ఎలా బిహేవ్ చేయాలంటే మీకు నేను వదిలేస్తున్నాను, అంతే. మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే పగలు రాత్రి ఏ టైం అయినా కూడా బస్సు దిగినా మీ సేవలు అవసరము. మరి మీరు ఇంత పెద్ద పాత్ర ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలనేది మీరు ఆలోచించుకోండి. దాదాపు 4-5 మీటింగ్లు పెట్టాం మనం.